తెల్లని పాలరాతితో ఎంతో అందంగా కనిపించే జైన దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర పెద అమీరంలో ఉన్నది. ఇది భారతదేశంలోనే గొప్ప జైన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. జైన తీర్థంకరులలో మొదటి తీర్థంకరుడు వృషభదేవుడు కొలువైన దేవాలయం ఇది. వృషభదేవుని ఆదినాథిగా పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వృషభదేవుని విగ్రహం సుమారు 2500 సంవత్సరాల నాటిదిగా భావిస్తారు. పెద అమీరం గ్రామంలో సుమారు 150 సంవత్సరాల క్రితం పంట పొలాల ప్రక్కన పెద్ద గోతులోంచి బయటపడింది. ప్రారంభంలో ఈ విగ్రహంతో పిల్లలు ఆడుకోవటం, బట్టలు ఉతకటం వంటివి చేసేవారు. గ్రామంలో కరువు, వ్యాధులు వ్యాపించసాగాయి. ఒకరోజు ఆ గ్రామవాసి ఒక స్త్రీ కలలో గ్రామంలో ఉన్నది రాయి కాదు, దేవుని విగ్రహం, దాని సరైన స్థానంలో స్థాపించండి అనే దివ్యవాణి వినిపించింది. దాంతో గ్రామస్తులు ఒక అరుగు కట్టి దాని మీద ఆ విగ్రహం ఉంచి పూజలు చేయసాగారు. ఊరిలో కరువు, వ్యాధులు క్రమంగా తగ్గాయి. తరువాత ఇది జైనుల విగ్రహంగా భావించి భీమవరంలోని జైనులకు తెలిపారు. జైనులు ఈ విగ్రహాన్ని ఆదినాథుడిగా గుర్తించి భీమవరంలో గుడి కడతామని, విగ్రహాన్ని ఇవ్వమని గ్రామస్తులను కోరగా వారు ఆ విగ్రహం మీద ఉన్న భక్తి విశ్వాసాల వల్ల ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల జైనులందరూ కలిసి పెద అమీరంలో దేవాలయాన్ని నిర్మించి 1965లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జైనులు, ఇతర భక్తులు స్వామిని దర్శించుకోవడంతో ఈ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. 2008లో పూర్తి పాలరాతితో నూతన ఆలయ నిర్మాణం ప్రారంభించి 2015లో అత్యంత సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించి ప్రారంభించారు. ఇక్కడే దొరికిన ఆదినాథ విగ్రహంతో పాటు మిగతా తీర్థంకరుల విగ్రహాలను కూడా ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు. 2 అంతస్తులతో ఈ దేవాలయాన్ని పూర్తి పాలరాతితో నిర్మించారు. ఎత్తైన ప్రవేశ ద్వారం మీద అనేక శిల్పాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఏనుగు అంబారీ వంటి ఎన్నో శిల్పాలు ఆకర్షిస్తాయి. ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే ఆలయం ముందు బంగారు నగిషీలతో 2 ఎద్దులు 2 వైపులా నిలబడి ఉంటాయి. ఆలయ గర్భగుడి ద్వారం పైన కమలాలు, గజరాజులతో లక్ష్మీదేవి విగ్రహం వివిధ రంగులతో ఎంతో అందంగా ఉంటుంది. లోపల విశాలమైన హాలులో 2500 సంవత్సరాల నాటి ఆదినాథ్ నల్లని శిలతో మలిచిన విగ్రహం భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తుంది. ఇరువైపులా తీర్థంకరుల మందిరాలుంటాయి. మెట్ల మించి పై అంతస్తుకు వెళితే తీర్థంకరుల మందిరాలుంటాయి. దేవాలయం లోపల అంతా శిల్పకళా సౌందర్యంతో కనువిందు చేస్తుంది. దేవాలయం చుట్టూ స్తంభాలపై వివిధ ఆకృతులతో అందమైన స్త్రీల శిల్పాలు రంగులతో అలంకరించబడి కనిపిస్తాయి. నృత్య భంగిమలు, సంగీత వాయిద్యాలతో ఉన్న సుందరీమణుల శిల్పాలు చూపు తిప్పుకోనివ్వవు. ఈ వృషభ్ మందిర్ పక్కనే
శ్రీ రాజేంద్ర సూరి జైన్ దాదావాడి గురు మందిర్ని పాలరాతితో నిర్మించారు. రాజస్థాన్లో 1827న శ్రీ రాజేంద్ర సూరి జన్మించారు. ఈయన మొదటి పేరు రత్నరాజ్. 16వ ఏట అన్నగారితో కలిసి రత్నాల వ్యాపారం చేశారు. 1848లో సన్యాసం స్వీకరించి రత్న విజయజీగా మారారు. భగవాన్ మహావీర్ బోధనలు, జైన ధర్మాలను ప్రచారం చేస్తూ అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు. రాజస్థాన్లోని చాముండవనంలో ఘోర తపస్సు చేసి అనేక సిద్ధులను పొందారు. 1868లో ఆచార్య పదవిని పొంది శ్రీ రాజేంద్ర సూరీశ్వరజీగా మారారు. అనేక జైన దేవాలయాలను నిర్మింపచేసి అనేక విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారు. సుమారు 61 జైన గ్రంథాలను రచించారు. 1907లో మహామంత్రాన్ని జపిస్తూ నిర్యాణం పొందారు. పెద అమిరంలో 2002లో గురు మందిర్ని నిర్మించారు. పద్మముపై వృత్తాకారంలో ఈ దాదావాడిని నిర్మించారు. గర్భగుడిలో రాజేంద్ర సూరిజీ తెల్లని పాలరాతి విగ్రహం తెల్లని ఎత్తైన పద్మపీఠం మీద ప్రతిష్ఠించబడి ఉన్నది. హాలు గోడల చుట్టూ రాజేంద్ర సూరిజీ జీవిత విశేషాలను అందమైన చిత్రాలుగా చిత్రించి అమర్చారు. గురు మందిరం అంతా అందమైన విగ్రహాలు, డిజైన్స్ తో ఎంతో అందంగా కనబడుతుంది. దేవాలయం సందర్శనకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఏసీ రూమ్స్ దొరుకుతాయి. ఈ ఆదినాథ్ జైన్ వృషభ్ మందిర్ భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భీమవరం రావడానికి రైల్వే సౌకర్యం కూడా ఉన్నది. భీమవరంలో స్టే చేసుకుని ఈ దేవాలయం చూడడానికి వెళ్ళవచ్చు.